ఎరా నన్ను మర్చిపోయారా ఇండస్ట్రీ అని అడుగుతుండేవాడు. నాకు నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయాను, కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చిత్రాలు పనిచేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. నవరసాల్లో ఏ పాత్ర అయినా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని. ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు, నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను, ఆయన నాకు మంచి పాత్ర ఇస్తే ఆయన అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు ఆయన. ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్ర మన మధ్య ఎప్పుడు, ఆయన పాత్రలతో ఆయన నటనతో మన మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. మా కుటుంబానికి వారికి మెడ్రాస్ నుంచి కూడా బాగా సన్నిహితం. మేము సుమారుగా 35-40 సంవత్సరాలు వినపడుతుందమ్మా 35-40 సంవత్సరాల నుంచి మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం. మా నాన్నగారికి ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోట శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన. ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా, చాలా చలుక్కులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అది ఒక బంధం మాకు. అప్పుడప్పుడు ఈయన గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేము. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం విత్ హిమ్. అటువంటి ఆయన ఇవాళ లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీకి ఎంతో విషాదకరమైన బాధ. కోట శ్రీనివాసరావు గారికి లేరు అంటే నమ్మలేకపోతున్నాం. ఎంతో అద్భుతమైన నటుడు కాదు ఆయన, మహానుభావుడు. ఎంతో నిక్కచ్చిగా మాట్లాడగలిగే మనిషి. కృష్ణరాజు గారు అంటే అపారమైన ప్రేమ. ఎన్నో సినిమాలు చేశారు కృష్ణరాజు గారితో. లాస్ట్లో మా నాన్న పెళ్ళి కూడా ఎంతో అద్భుతంగా నటించి ఆయన పేరు తెచ్చుకున్నారు. చాలా అనుబంధం. ఎన్నోసార్లు మా ఇంటికి రావటం కూడా జరిగింది ఆయన. కృష్ణరాజు గారితో ఆయన అనుబంధం నాతో చెప్పేవారు. అమ్మ అప్పుడు నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తున్నాను సార్, కృష్ణరాజు గారు నన్ను పిలిపించి నా సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పారు. ఆ యాక్ట్ చేస్తూ ఏమి కోట నీకు ఎంత ఇమ్మంటావు ఈ సినిమాకి అంటే, నాకు తెలియదు సార్, నేను ఎవరు ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాను అంటే, అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, అలా కుదరదు, పెన్ను కాగితం ఇచ్చి ఈ రోజు నుంచి నీకు ఎంత రెమ్యునరేషన్ కావాలో ఇంత రాసుకో, అక్కడి నుంచి అదే కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీ అంతా అని కృష్ణరాజు గారు ఆ రోజు చెప్పారమ్మా. ఆ రోజు నుంచి నేను అలా కంటిన్యూ అయిపోయిన. అంత మంచి గొప్ప వ్యక్తి అయినా అంత సపోర్ట్ ఇచ్చారు నాకు అని చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ ఫ్యామిలీకే కాదు, మా ఇండస్ట్రీకి అందరికీ కూడా తీరని లోటు. లాస్ట్ ఇయర్ నేను మామిడి పళ్ళు పంపిస్తే, ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు పంపించడం అలవాటు కృష్ణరాజు గారు ఉన్నదని. లాస్ట్ ఇయర్ నేను పంపిస్తే వెంటనే నాకు ఫోన్ చేశారు. కృష్ణరాజు గారి గురించి ఎంతో బాధపడ్డారు. ఆయన లేరు అంటే నాకు చాలా బాధగా ఉంది. నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని ఒకసారి మీతో మాట్లాడాలి అంటే, తప్పకుండా ఎప్పుడంటే అప్పుడు రావాలి అన్నారు. లోపల నేను అమెరికా వెళ్ళడం వచ్చేసరికి వార్త నాకు చాలా హెల్ప్ చేసింది. సో ఆయన ఎక్కడున్నా కూడా వీళ్ళంతా మహానుభావులు, అమరవీరులే వీళ్ళు. వాళ్ళ ఆత్మకి, ఆయన ఆత్మకి శాంతి కలగాలి, కుటుంబం ఎంతో ధైర్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోట శ్రీనివాసరావు అనే పేరు చలనచిత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు. అది ఏ పాత్ర వేసినా, ఏ క్యారెక్టర్ చేసినా దానికి ఒక జీవం పోసి ఆ పాత్రని ఘనంగా నిలిపిన మహానటుడు
ఇలాంటి మహానటులు, ఇలాంటి గొప్ప నటులు అరుదు. అలాంటి అరుదు నటుల్లో ఒక ఎస్వి రంగారావు గారు, ఒక నాగభూషణం గారు, ఒక కోటా శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళంతా చాలా అరుదైన మహానటులు. ఆ మహానటులతో నాకు చాలా అనుబంధం ఉంది. నా సినిమాలన్నింటిలో, నా డైరెక్టర్ సినిమా, నా సొంత సినిమా ఆయన లేకుండా సినిమా ఉండేది కాదు. రీసెంట్గా ఒక వారం క్రితం ఆయనతో మన సోదరా ఏంటి సోదరా ఎలా ఉంది హెల్త్ అని మాట్లాడితే ఒక మాట అన్నాడు, చాలా గొప్ప మాట. నేను చెప్పాను 83 ఏళ్ళు అని. అంటే సోదరా అయితే 83 ఏళ్ళు అయితే లెక్క ప్రకారం, శాస్త్ర ప్రకారం 83 ఏళ్ళు అంటే 1000 సహస్ర పౌర్ణములు, 1000 పౌర్ణములు చూస్తారంటారు. మరి నువ్వు రేపు గురు పౌర్ణమి 1000 పౌర్ణమి చూడబోతున్నావు నువ్వు అని అంటే చాలా సంతోషపడి, అవును మన శాస్త్రం చెప్పుద్ది 1000 పౌర్ణములు చూస్తే స్వర్గ తలుపులు తెచ్చుకుంటాయి అంటే అని అంటాం. కరెక్ట్గా గురు పౌర్ణమి అయిపోయింది. 1000వ పౌర్ణమి చూశాడు. ఆ పుణ్యాత్ముడు చూసి పుణ్యలోకాలకు వెళ్ళాడు. అతను స్వర్గం తలుపులు తెరుచుకుని ఉంటాయి. అతను మహానటుడు. అతనికి నాకున్న బంధం సోదరా అని తప్పితే నేనాడు పేరు పిలిచి చిట్టేరు పిలిచి ఎరగడు. నేనేనాడు కోట సోదరా మా ఇద్దరి మధ్య బంధం అది. ఎప్పుడూ ఇండస్ట్రీకి అతను మెడ్రాస్ వచ్చిన మొదటి రోజుల నుంచి అప్పటి నుంచి ఉన్న పరిచయం. ఎంతో బంధంగా ఉండేవాడు. ఆ అనుబంధాన్ని తలుచుకుంటూ